హే గైస్, ఈ వీడియోలో ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి అయితే ఎప్పుడు వస్తుందో, అదే పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు, అండ్ దివానా మూవీ రిలీజ్ డేట్ ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ కాబోతుంది, మా ఇంటి బంగారం మూవీ డిజిటల్ రైటింగ్ని ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళైతే తీసుకున్నారు, అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ డిజిటల్ రైట్ని ఎవరు తీసుకున్నారు, కాక్టైల్ 2 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇలా ఇలాంటి చాలా మూవీస్ అయితే ఓటీటీ అప్డేట్ అయితే కవర్ చేశాను ఈ వీడియోలో. మీరు ఎక్కడ మిస్ అవ్వకండి. ఫుల్ లెంత్ వీడియోని చూస్తేనే ఏ మూవీ ఏ రిలీజ్ డేట్కి ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీకైతే క్లారిటీగా తెలుస్తుంది. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్కి కొత్త వాళ్ళు వస్తుంటే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేస్తూ వెళ్ళిపోండి ఇప్పుడే. ఫస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే అవతార్ ఫైర్ అండ్ యాష్ పార్ట్ 3. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు లెక్క ప్రకారంగా ఈ మూవీని అన్ని ప్లాట్ఫామ్లో వచ్చేసరికి ఎప్పటి నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారంటే జూన్ 24th. ఈ జూన్ 24th నుండి అయితే అవతార్ ఫైర్ అండ్ యాష్ 3 మూవీని అయితే పక్కగా జియో హాట్స్టార్ ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ ఇలా అన్ని లాంగ్వేజ్లో ఏకంగా 13 లాంగ్వేజెస్లో పక్కగా రిలీజ్ చేస్తున్నారంట. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో చూసేయండి. అప్పుడు సెకండ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే అర్జున్ గారి హీరోగా చేసిన బ్లాస్ట్ మూవీ ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి టక్తో నడుస్తున్న మూవీ ఇది. సో మరి మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అదే నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఈ బ్లాస్ట్ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి. సో వాళ్ళు మనకి ఈ మూవీని అయితే ఈ జూన్ 25th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంట. మరి థియేటర్లో చాలామంది చూడని వాళ్ళే ఉంటారు, కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం జూన్ 25th నుండి ఈ బ్లాస్ట్ మూవీని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో హెచ్డి ప్రింట్అవుట్లో చూడడానికి మాత్రం ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఈ మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. సో జూన్ 25th నుండి చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని చెప్తున్నా. ఇక్కడ మన థర్డ్ మూవీ ఎక్క, సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా గారి మెయిన్ యూటిలైజ్ చేసిన ఈ మూవీ ఎక్క మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అదే నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి. సో వాళ్ళు లెక్క ప్రకారంగా ఎప్పటి నుండి ఈ మూవీని ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేసేస్తున్నారంటే జూలై 10th నుండి. మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ జూలై 10th నుండి అయితే ఎక్క మూవీని అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ టీం వాళ్ళు. అందులో మన తెలుగు లాంగ్వేజ్లో కూడా పక్కాగా రిలీజ్ కాబోతుంది. మరి మీరు మాత్రం మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం ఈ ఎక్క మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం పక్కగా చూడడానికి ట్రై చేయండి. ఈ జూలై 10th నుండి అయితే ఎక్క మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతుందంట. ఫోర్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే రాజా శివాజీ. రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ అయితే చాలా మంచి టక్తో నడుస్తుంది. మరి రాజా శివాజీ మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని జూన్ 26th నుండి అయితే కన్ఫామ్గా జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది డిజిటల్ రైట్ వచ్చేసరికి. సో జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే ఈ మూవీని జూన్ 26th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో పక్కాగా రిలీజ్ చేస్తున్నారంట. మరి రాజా శివాజీ మూవీ కోసం ఎంతమంది వీగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఉంటారో మరి జియో హాట్స్టార్ ఓటీటీలో ఈ జూన్ 26th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మరి థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఓటీటీలో అస్సలే మిస్ కాకండి. మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. రాజా శివాజీ గారి బయోపిక్గా వచ్చిన ఈ మూవీ అయితే. ఫిఫ్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే విశాఖపట్నం. ఇదొక వెబ్ సిరీస్, మూవీ కాదు, ఇదొక వెబ్ సిరీస్. మరి ఈ వెబ్ సిరీస్ని మీరు కనుక పక్కగా చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో మాత్రం మిస్ కాకూడదు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో మాత్రమే రిలీజ్ కాబోతుంది ఈ వెబ్ సిరీస్ అయితే, అది కూడా జూలై 2nd నుండి. ఈ జూలై 2nd నుండి అయితే అస్సలంటే అసలు మిస్ కాకండి. చాలా మంచి వెబ్ సిరీస్ ఇది, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఈ వెబ్ సిరీస్ అయితే. జూలై 2nd నుండి విశాఖపట్నం అనే వెబ్ సిరీస్ని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో మాత్రం అస్సలే మిస్ కాకండి, చూడడానికి ట్రై చేయండి మీరు మాత్రం. సిక్స్త్ మూవీ మాలీవుడ్ టైమ్స్ అనే మూవీ మాత్రం చాలా బాగుంది. నెస్లన్ గారు అయితే యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టేశారని చెప్పడంలో తప్పులేదు. నాకైతే తన యాక్టింగ్ మాత్రం పిచ్చిగా నచ్చేసింది. సో మరి ఈ మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం థియేటర్లో చాలామంది చూడని వాళ్ళే ఉంటారు ఈ మూవీని. మరి ఈ మూవీ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి మాలీవుడ్ టైమ్స్ అనే మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి. సో వాళ్ళు జూలై 3rd నుండి అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నారు. మాలీవుడ్ టైమ్స్ అనే మూవీని ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో, థియేటర్లో మిస్ అయి ఉన్న వాళ్ళు ఉంటారో, ఓటీటీలో మాత్రం ఈ జూలై 3rd నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో పక్కగా చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మన 7th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ఏక్ దిన్. సాయి పల్లవి గారి హీరోయిన్గా చేసిన ఈ ఏక్ దిన్ మూవీ అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చేసింది. సాయి పల్లవి గారి యాక్టింగ్ మాత్రం పిక్స్లో ఉంది.
సో ఈ మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం పక్కగా అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ కాకండి, చూడడానికి ట్రై చేయండి. సో ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం ఈ జూన్ 26 నుండి, మళ్ళీ చెప్తున్నా వినండి, జూన్ 26 నుండి అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఏక్ దిన్ అనే మూవీ అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. లవ్ స్టోరీ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని అయితే పక్కగా చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ జూన్ 26 నుండి ఏక్ దిన్ మూవీని చూడడానికి ట్రై చేయండి. ఈ 8th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే లింగం. ఈ లింగం అనే మూవీని అయితే జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే డిజిటల్ రైట్ని వచ్చేసరికి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు లెక్క ప్రకారంగా ఈ మూవీని అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో వచ్చేసరికి ఎప్పటి నుండి రిలీజ్ చేస్తామని చెప్తున్నారంటే ఈ లింగం మూవీని మాత్రం జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళు ఈ జూన్ 26 నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో అన్ని లాంగ్వేజ్లో కలిపి ఒకేసారి రిలీజ్ చేసేస్తున్నారు జూన్ 26 నుండి. మరి జియో హాట్స్టార్ ఓటీటీలో ఎవరైతే థియేటర్లో మిస్ అయి ఉంటారో ఈ లింగం మూవీని ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది. సో మన 9th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకుంటే అయితే పెద్ది. రామ్ చరణ్ గారి హీరోగా చేసిన ఈ మూవీని మీరు కనుక థియేటర్లో మిస్ అయి ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. మూవీని అయితే ఇప్పుడే చూడడానికి ట్రై చేయండి. మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు లెక్క ప్రకారంగా ఈ మూవీని అయితే ఈ జూలై 3 నుండి, పెద్ద మూవీని అయితే జూలై 3 నుండి అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లో చాలామంది చూడని వాళ్ళే ఉంటారు. మరి ఓటీటీలో మాత్రం రిలీజ్ కాబోతుంది జూలై 3 నుండి. అస్సలు మిస్ కాకండి, చాలా మంచి మూవీ ఇది. మరి ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మన 10th మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే సింగ్ గీతం. ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే. మరి మీరు కనుక ఒక సాంగ్ లాంటి మూవీని చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని మిస్ కాకండి, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు మాత్రం పక్కగా నచ్చేస్తుంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ కాబోతుంది ఈ మూవీ అయితే ఇప్పుడు, అది కూడా జూలై 31కి. జూలై 31 వరకు వెయిట్ చేయలేమనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న థియేటర్కే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మూవీ మాత్రం చాలా చాలా బాగుంది మామ, మీరు మిస్ అయితే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఈ జూలై 31కైనా రిలీజ్ కావచ్చు, లేదా జూలై 24కైనా రిలీజ్ కావచ్చు. సంగీతం అనే మూవీని మాత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అస్సలే మిస్ కాకండి, చాలా మంచి మూవీ. మీరు మాత్రం ఇప్పుడు మిస్ అయితే చాలా కష్టం అవుతుంది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు మాత్రం. మన 11th మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే ట్రాన్స్ఫార్మ్ త్రిమూర్తులు. ఈ మూవీ G5 ఓటీటీలో మాత్రమే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది, అది కూడా జూలై 31 నుండి. అంతే, ఇంకా 1 మంత్ ఉంది ఈ మూవీ రిలీజ్ కావడానికి ఓటీటీలో వచ్చేసరికి. అంతవరకు వెయిట్ చేయలేమనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న థియేటర్కే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అదే ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ అయితే. జూలై 31 నుండి G5 ఓటీటీలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే మూవీ హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. 12th మూవీ మా ఇంటి బంగారం. సమంత గారు అయితే పీక్స్లో యాక్ట్ చేశారు ఈ మూవీలో అయితే. నాకైతే పిచ్చిగా నచ్చేసింది సమంత గారి యాక్టింగ్ మాత్రం. ఒక్కొక్క సీన్స్ ఉంటుంది, గూస్ బంప్స్ అయితే. మరి ఈ మూవీని జియో హాట్స్టార్ ఓటీటీలో జూలై 31 నుండి, అంటే ఇంకా 1 మంత్ ఉంది ఈ మూవీ ఓటీటీలో వచ్చేసరికి. అంతవరకు వెయిట్ చేయలేమనుకున్న వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న థియేటర్కే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి, చాలా మంచి మూవీ ఇది. మరి మిస్ అయితే మాత్రం చాలా కష్టం అవుతుంది. మా ఇంటి బంగారం మూవీ జియో హాట్స్టార్ ఓటీటీలో జూలై 31 నుండి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. 13th మూవీ దీవన. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఆహా ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా ఒక కొత్త ప్లాట్ఫామ్ మూవీ, అంటే కొత్తగా ఉంటుంది ఈ మూవీ కూడా. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మూవీని కనుక చూడాలనుకుంటే మాత్రం అది ఆహా ఓటీటీలో మాత్రం మిస్ కాకూడదు ఈ మూవీని చూడాలనుకుంటే. అది కూడా జూలై 24 నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా 1 మంత్ అయితే ఉంది ఈ మూవీ ఓటీటీలో వచ్చేసరికి. మరి అంతవరకు వెయిట్ చేయలేమనుకున్న వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి, చాలా మంచి మూవీ ఇది కూడా. మరి మిస్ అయితే మాత్రం చాలా కష్టం అవుతుంది. జూలై 24 నుండి ఆహా ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది. ఇంకా మన 14th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే కాక్టైల్ 2. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రష్మిక మందన గారి యాక్టింగ్ మాత్రం నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మీరు కనుక ఈ మూవీని ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం ఆగస్టు 7 నుండి అయితే ఓటీటీలోకి రిలీజ్ కాబోతుంది, అది కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో. అంతవరకు వెయిట్ చేయలేమనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న థియేటర్కే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మరి అన్ని లాంగ్వేజ్లో కావాలంటే మాత్రం ఆగస్టు 7 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఈ మూవీని. అండ్ మన లాస్ట్ మూవీ 100 దేవుళ్ళు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్తో నడుస్తుంది. మరి ఈ మూవీ కలెక్షన్స్ వైజ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పడంలో తప్పులేదు. మరి ఈ మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే అది కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే చూడగలరు ఈ మూవీని అయితే. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 24 నుండి, ఇంకా 1 మంత్ అయితే ఉంది ఈ మూవీ రిలీజ్ కావడానికి ఓటీటీలో వచ్చేసరికి. జూలై 24 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం
అస్సలు అంటే అస్సలు మిస్ కాకుండా చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని చెప్తున్నాను 100 దేవుళ్ళు అనే మూవీని. సో మామ ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని మూవీస్ని అయితే కవర్ చేసేసాను ఈ వీడియోలో. మీకు ఏ మూవీ గురించి కావాలనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకూడదు. గోలు భాయ్ ఎస్ఎన్ఆర్ ఛానల్ని అయితే.